Hello friends, welcome back to our channel. In today's video, we are going to understand two very important concepts. That's angular acceleration and torque. ముందుగా యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఒక వస్తువు తిరిగే స్పీడ్ టైంకి తగ్గట్టు పెరగడం లేదా తగ్గడం దానినే యాంగులర్ యాక్సిలరేషన్ అంటారు. మన ఇంట్లో ఫ్యాన్ ఆన్ చేస్తే మొదట నెమ్మదిగా తిరిగి తర్వాత స్పీడ్ పెరుగుతుంది కదా, అదే యాంగులర్ యాక్సిలరేషన్. ఇట్ ఈజ్ రీప్రజెంటేటెడ్ బై ఆల్ఫా. ఇప్పుడు మేము రాద్దాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ velocity is called angular acceleration. It is represented by alpha. Alpha is equal to d omega by dt. ఇది యాంగులర్ యాక్సిలరేషన్ ఫార్ములా. ఒమేగా అంటే యాంగులర్ యాక్సిలరేషన్. ఇప్పుడు మనము యాంగులర్ యాక్సిలరేషన్కి యూనిట్ రాస్తాం. యూనిట్స్ ఏంటంటే రేడియల్ బై సెకండ్స్ స్క్వేర్. ఇప్పుడు ఏం నేర్చుకుందాం ఫ్రెండ్స్? యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఒక వస్తువు తిరిగే స్పీడ్ టైంకి తగ్గట్టు పెరగడం లేదా తగ్గడం దానినే యాంగులర్ యాక్సిలరేషన్ అంటారు. ఇప్పుడు మనము టార్క్ అంటే ఏందో చూద్దాం. టార్క్ ఇట్ ఈజ్ రీప్రజెంటేటెడ్ బై టౌ బార్. టార్క్ అంటే ఒక వస్తువుని తిప్పడానికి మనం పెట్టే శక్తిని టార్క్ అంటాం. అంటే మనం తలుపు హ్యాండిల్ దగ్గర నెట్టితే తలుపు ఈజీగా తిరుగుతుంది, కానీ తలుపు మధ్యలో నెట్టితే అంత బలంగా తిరగదు. ఎందుకంటే టార్క్ తక్కువ అవుతుంది. అంటే తలుపు హ్యాండిల్ దగ్గర మేము పట్టుకుంటే దొబ్బితే ఈజీగా తిరుగుతుంది, కానీ మధ్యలో తిప్పితే బలంగా తిరగదు. ఎందుకంటే అక్కడ టార్క్ అనేది తక్కువ ఉంటుంది. రాద్దాం ఇప్పుడు అదే మేము ఇక్కడ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ momentum is called torque. టార్క్ అంటే ఒక వస్తువుని తిప్పడానికి మనం పెట్టే శక్తిని టార్క్ అంటాము. ఇట్ ఈజ్ రీప్రజెంటేటెడ్ బై టౌ బార్ ఈజ్ ఈక్వల్ డిఎల్ బార్ బై డిటి. ఇది టార్క్ ఫార్ములా. ఎల్ బార్ అంటే యాంగులర్ మూమెంటం. ఇప్పుడు మనము యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్ ఈ రెండింటి మధ్య రిలేషన్ చూద్దాం. రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ and torque. యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. ఇప్పుడు మనము ముందుగా టార్క్ తీసుకుంటే టార్క్ టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది ఇందాక నేర్చుకుందాం, డిఎల్ బార్ బై డిటి. డిఎల్ బార్ అంటే యాంగులర్ మూమెంటం. ఫార్ములా ఏంది?
ఐ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ ఒమేగా యాంగులర్ వెలాసిటీ. ఇప్పుడు ఈ ఎల్ బార్ ప్లేస్లో ఐ ఇంటూ ఒమేగా సబ్స్టిట్యూట్ చేద్దాం. టౌ బార్ ఈజ్ ఈక్వల్ డి ఎల్ బార్ ప్లేస్లో యాంగులర్ మూమెంటం ప్లేస్లో ఏం రాయాలా? ఐ ఒమేగా బై డిటి. టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ వచ్చేసి ఎప్పుడైనా కాన్స్టెంట్, అంటే ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎప్పుడు కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ చేయలేం, అందుకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇక్కడ రాసుకొని ఇప్పుడు ఏం మిగిలినాయి? డి ఒమేగా బై డిటి. బట్ డి ఒమేగా బై డిటి ఈజ్ ఈక్వల్ అంటే మేము ముందు నేర్చుకుందాం యాంగులర్ వెలాసిటీ అంటే ఏంది? డి ఒమేగా బై డిటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాంగులర్ యాక్సిలరేషన్. యాంగులర్ వెలాసిటీ డి ఒమేగా బై డిటి అంటే ఏంది నాన్న? ఆల్ఫా. యాంగులర్ యాక్సిలరేషన్ ఇప్పుడు మనము డి ఒమేగా బై డిటి ప్లేస్లో ఆల్ఫా రాయాలి. టౌ బార్ ఈజ్ ఈక్వల్ ఐ రాసేసినాం. డి ఒమేగా బై డి ఒమేగా ప్లస్ డిటి ప్లస్లో ఏం రాయాలి ఫ్రెండ్స్? ఆల్ఫా. దీన్నే మనము రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్ అంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.